యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధన్యుడు అతడు నీటి కాలువలో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఇవన్నీ ఏమిటి? ఆశీర్వాదాలు. ఎవరికి? దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాళ్ళకి, పాపుల మార్గంలో నిలవని వారికి, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండని వారికి. మెయిన్ సబ్జెక్ట్ మాట్లాడుతుంది. దేవుని వాక్యం చదివి దాన్ని ధ్యానించేటువంటి వారికి దివారాత్రము అంటే పగలు, దివ అంటే పగలు, రాత్రి, పగలు రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. చూసావా? ఇలాంటి వారు తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వారు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సఫలం కావట్లేదు, దేవుడు నా వైపు చూడట్లేదు, దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు, దేవుని కృప మాకు తోడుగా లేదు అనుకుని దిగులు చెందుతున్నారేమో. ప్రియులారా, అసలు ఎక్కడ లోపం ఎక్కడుందంటే, ఎక్కడో దేవుని వాక్యం మన జీవితంలో మిస్ అయిపోతుంది. ఎవరి సహవాసం అయితే చేయొద్దన్న ఆ ముగ్గురు సహవాసంలో ఎవరితోనండి నీకు సహవాసం ఉందేమో గమనించండి. దుష్టులతో సహవాసం ఉంటే మానేయండి, పాపులతో సహవాసం ఉంటే మానేయండి, అపహాసకులతో సహవాసం ఉంటే దాన్ని మానేయండి. ముందు వాటిని మానేసేయండి. అవి మానకుండా వాళ్ళతోనే సహవాసం చేస్తా, ప్రభువా మమ్మల్ని దీవించయ్యా, మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మా పిల్లల్ని దీవించయ్యా, తగిన కాలపు ఆశీర్వాదాలు మాకు రావాలంటే కుదరదు. దేవుడిస్తాడు, ఇవ్వడని నేను అంటలేదు, సమృద్ధిగా ఇస్తాడు. తర్వాత ఏం చేయాలి? విశ్వాసం ఏం చేయాలి? ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి ఏం చేయాలి? సీరియల్స్ పక్కన పెట్టి వాళ్ళు అట్లా వీళ్ళెట్లా ఆ కుటుంబం ఇలాగా అని చెప్పి బాగున్న కుటుంబాలని చిచ్చు పెట్టి ఆ కుటుంబాలు కాలిపోయేటట్టు చేసి దానికి సమయం వెచ్చించే కంటే ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని పగలు రాత్రి నీకు పని మీద ఉన్నంత శ్రద్ధ వాక్యం మీద ఉండదు కదా? ఉంటుందా? పని మీద ఉన్నంత శ్రద్ధ పొద్దున్నే లేవగానే ఎక్కడ పని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తావు కదా? ఎక్కడ పని లేకపోతే దేని బిడ్డరా పని కోసం వెంపర్లాడతాం, ఎక్కడైనా పని దొరుకుతుందని. మరి దేవుని వాక్యం కోసం వెదికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెదకాలా? దేవుని వాక్యం కొరకు వెదకాలా? ప్రభు అన్నాడు, ఇదేంటి అసలు? ఇది వాక్యం ఏంటిది? జీవాహారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటమ్మా ఇది? జీవాహారం. ఆత్మ సంబంధమైన, ఆత్మ బలపరచబడడానికి, ఆత్మ ఎదగడానికి, వర్ధిల్లడానికి, ఆత్మ ద్వారా నడిపించబడడానికి కావలసింది దేవుని వాక్యమే. మరి దీనికోసం వెతుక్కోవద్దు. ఈ ఆహారం దొరకాలంటే నువ్వు పని చేసుకుని పని వెతుక్కుంటున్నావు దేనికి? నీవు నీ కుటుంబం పోషించబడి సమృద్ధిగా ఉండడానికి. అలాగే నీ ఆత్మ సమృద్ధిగా ఉండాలంటే దేవుని వాక్యం కొరకు ఏం చేయాలంట? వెదుకులాడ ప్రారంభించాలి. పొద్దున్నే లేచి రాత్రి పడుకోపోయేసరికి ఈ వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి, ధ్యానించాలి. ఈరోజు ఏ విశ్వాసి దేవుని వాక్యానికి ఇంత సమయం ఇస్తున్నారా? అరగంట సేపు నేను వాక్యం చదవకుండా నేను ఏమి ముట్టుకొని అండే విశ్వాసులు చేతి ఎత్తి మీ కుడి హస్తం ఇచ్చి ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవ్వరు ఏమనుకోరు, దేవుడు చూస్తాడు. ఉన్నారా? లేదు. ఒకవేళ ఉన్నా ఒకటో అర ఉంటారు, లేదా ఒక 10 మంది ఉంటారు. మిగతా వాళ్ళకి నీ బైబిల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఏ అధ్యాయాలు ఎక్కడ ఉంటాయో తెలియదు. పిల్లలు గమనించు. అంటే బైబిల్ని, దేవుని వాక్యాన్ని మాత్రం చదవో, అసలు దానికి సమయమేవో. కానీ నా కుటుంబాన్ని దేవుడు దీవించలేదంటే దేవుని వాక్యం ఏమైపోతుంది? నీ జీవితంలో వ్యర్థమైపోతుంది. ఎన్ని విన్నా ఉపయోగం ఏంటి? ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం విన్నా ఉపయోగం ఏముంది? నీ సమస్యలన్నీ దేవుని బిడ్డ, నీకున్న చింతలన్నిటినీ, నీకున్నటువంటి ప్రతి దానిని చెప్పుకోవడం ప్రయత్నం చేస్తున్నా కానీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించట్లేదు. దేవుడు నా మొరలు ఆలకిస్తాడు, నా కన్నీటిని తుడుస్తాడు, నాకున్న వ్యాధిని, బాధనంతటిని తొలగిస్తాడు, నా కుటుంబాన్ని, నా పిల్లలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, వర్ధిలింపజేస్తాడు. ఇన్ని లేఖనాలు ఉన్నాయి, నేను అన్నీ తెలిసినే చెబుతున్నా మీతో. ఇన్ని ఉన్నాయి, మరి ఎందుకు ఇవన్నీ నాకెందుకు దేవుడు ఇవ్వట్లేదంటే వాక్యం చదవట్లేదు, వాక్యాన్ని తీయట్లేదు, వాక్యానికి సమయం ఇవ్వట్లేదు.
ఒక సీరియల్, పాడు చేసే సీరియల్, కుటుంబాలు నాశనం చేసే సీరియల్కి ఒక అరగంట సమయం ఇస్తున్నాడు, కానీ వాక్యానికి మాత్రం సమయం. ఎలా తగిన కాలంలో ఫలిస్తారు? ఎలా తగిన కాలంలో దీవెన వర్షాలు కుమ్మరించబడతాయి? ఎలాగో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు? ఇది చదవట్లేదు, ధ్యానించట్లేదు, దీన్ని వెంబడించట్లేదు. వాక్యం చెబుతుంది, వాక్యాన్ని చదివి ధ్యానించి దాన్ని వెంబడించిన వాడు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఫలం లేదు అంటే కారణం ఏంటి? వింటున్నావు, దాన్ని ధ్యానం చేయట్లేదు. ధ్యానం చేసి ఒకవేళ దాన్ని వెంబడించడం, వాక్య జ్ఞానం అద్భుతంగా ఉండొచ్చు, కానీ కొంతమంది జీవితంలో ధారాళంగా మాట్లాడగలిగినటువంటి అనుభవాలు ఉండొచ్చు, కానీ దాన్ని ప్రాక్టికల్గా చూపించేసరికి వాక్యం ఉండదు. కొంతమందికి చూడంగానే మంచి ప్రార్థనా పరులల్లా కనపడవచ్చు, వాక్యం ఉండదు. నడవడిక అంటే వాక్య నెరవేర్పు జీవితంలో ఉండదు. వాక్యాన్ని పాస్టర్లకు కూడా చెప్పగలరు, అంత ఉంటుంది. నెరవేర్పు ఉండదు. ఏముండదు? నెరవేర్పు కార్యాలు ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కార్యాలు ఉండవండి. బుద్ధి రావాలి మనకి. దేవుని వాక్యం వింటున్నప్పుడు బుద్ధి రావాలి, బుద్ధి రావాలి. బుద్ధి రాకపోతే ఎంతకాలం అండి? వాడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. బుద్ధి రాని క్రైస్తవుడిగా ఎంతకాలం బ్రతుకుతాం? ఏమండి? పందికి శుభ్రం స్నానం చేసి, ఈ మధ్య ఒక ఆయన రాత్రిపూట అన్నం పెట్టాడంట కుక్కకి అన్నం పెట్టాడంటండి. కొంచెం తెల్లగా ఉంది, ఎత్తుగా ఉంది, బాగుందిలే అని చెప్పి ఏదో ఆయన మిగిలిన అన్నం పెట్టాడు అంతే. ఇక అది వాళ్ళ ఇల్లు వదిలిపెట్టట్లా. స్తోత్రం, హల్లెలూయా. కుక్కకున్న విశ్వాసాన్ని గురించి నేను చెప్పట్లా, జరిగింది చెబుతున్నా, అదే సాక్షి. ఇక అది వదిలిపెట్టట్లా. ఆయన బయటకు వస్తే ఆయన ఎంక చూడటం, తోకపోవడం, ఆయన దగ్గర కూర్చోవటం, ఆయన ముందుకు ఎవరన్నా వచ్చి కో అంటుంటే ఈయనకు బాగా, అబ్బో ఇది మా కుక్క అయిపోయింది కావాలనుకున్నాడు. వాళ్ళ ఆవిడ కూడా చల్లగానే ఉంది, కుక్క బాగుందని చెప్పి సర్పు ఒకటి తెప్పించి సబ్బు ఒకటి కొని పంపు కింద తీసుకెళ్ళి దాన్ని కట్టేసి శుభ్రంగా నీళ్లు పెట్టి స్నానం చేశారు. ఏం చేశారు చెప్పండి? పోయిన వారంలో ఎప్పుడు కూడా కాదు, ఇది శుభ్రంగా చేశారు. అయిపోయింది. ఆహా, ఇది మన కుక్కే అనుకున్నారు వాళ్ళు. దానికి వాళ్ళ ఇంటి ఎదురు కొంచెం ఖాళీ ఉంది, ఆ ఖాళీలో వర్షం పడింది కదా, నీళ్ళ కొంట ఉంటుంది. వీళ్ళు స్నానం చేయగానే అది పోయి ఆ కొంటలో దిగి మొత్తం పూసుకొని మళ్ళీ వాళ్ళ గేడి దగ్గరికి వచ్చి నిల్చుంది. ఆమె ఇంత పొడుగు కర్ర తీసుకొని ఏమంటుంది తెలుసా ఆయన్ని? అసలు నీకు బుద్ధి ఉంది? ఆ కుక్కని ఎవడు తీసుకురమ్మని ఇంటికి, దాని బుద్ధి బానిచ్చిందా చూడు. దానికి సర్పు కొన్నాం, షాంపూ కొన్నాం, ఇంతసేపు పంపు కింద పెట్టి నీళ్లు కడిగాం. అది కొంట కనపడంగా పోయి కొంటలో కుక్క అండి, పంది కాదు నేను చెప్పేది. ఇప్పుడు కుక్క వాళ్ళ ఇంటి ముందు కుక్క నీళ్ళ కొంట ఒకటి ఏర్పడింది. వర్షానికి మొత్తం శుభ్రంగా కడిగి మళ్ళీ గేటు దగ్గరికి వచ్చింది. క్రైస్తవుని జీవితం అలా ఉండకూడదు. బుద్ధి లేని వాళ్ళలాగా, బుద్ధి వాక్యాన్ని వెంబడించని ప్రజల్లాగా ఉండకూడదు. బుద్ధి రావాలి. గద్దింపు వినైనా ఒక్కళ్ళైనా మార్పు చెందుతారని మాట్లాడుతుంది. బుద్ధి రావాలి, గద్దించుకోవాలి. ఎంతకాలం నా జీవితం ఇలాగా, ఎంతకాలం నా జీవితం ఇలాగా. ఒక ఆయన చనిపోయిన తర్వాత నోరు తెరిచాడంట. ఒక ఆయన అన్నాడు, అరే వీడు చచ్చిన తర్వాత కూడా వాడి మాటలు మానట్లేదురా, చచ్చిన తర్వాత కూడా ఓవరకు ఒకటే వాగుడు, ఒకటే తిట్టడం, వీడికి అందుకే నోరు తెరిచి చచ్చిపోయాడు అంటున్నాడంట ఒక ఆయన. ఇంకోటి అన్నాడంట, అరే మట్టిపోయాడు లోపల. ఏం పోయమన్నారు? ఇంకోళ్ళు అయితే గొడ్డలో పూలు ఏదో పెడతారు. వాడి కోపం వచ్చి వాడేమన్నాడు తెలుసా? మట్టిపోయాడు రేక. ఇకేం స్వరం కూడా బయటికి, అంటే ఎంత కోపం ఉందో కొంతమందికి. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. బుద్ధి రావాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించే సాక్ష్యం కనిపించాలి. సమరయ స్త్రీ తన ఊరిలోనికి వెళ్ళి, నేను యేసు ప్రభువుని కనుక్కున్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు రండి చూడండి, ఆయన్ని చూడటానికి రండి అని సమరయ స్త్రీ వెళ్ళి పిలిస్తే, సమరయ స్త్రీ అనగా అన్యురాలు. ప్రియులారా గమనించండి, బైబిల్ చెబుతుంది సమరయులు అన్యులని. ఆమె వెళ్ళి చెప్తుంటే ఊరిలో వాళ్ళంతా వచ్చారంటే ఆమె మాటని
నమ్మారు వాళ్ళు, ఆ మాట నమ్మారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం నీలో నుంచి కనిపించాలి. దేవుని బిడ్డల వాక్యం నీలో నుంచి కనిపించాలి. వాక్యం నీలో నుంచి స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా ఉండాలి. ఈ వ్యక్తి వాక్యాన్ని వెంబడిస్తాడు, ఈ వ్యక్తి వాక్యాన్ని వెంబడిస్తుంది, వాక్యానుసారంగా జీవిస్తుంది అని సాక్ష్యం రావాలి. నువ్వు ఇక్కడ బాగుంటావు, ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తను తిడతావు, కొడుకుని తిడతావు, కోడలు తిడతావు, కూతురిని తిడతావు. నీకు తిట్లే ముఖ్యం. ఎప్పుడు మారుతారు మీరు? ఏమండి, అబద్ధాలే ముఖ్యం. ఎప్పుడు మారుతారు? దోషణకరమైన మాటలే ముఖ్యం. ఎప్పుడు మారుతారు? మార్పు లేదా? బుద్ధి లేని జనాంగమా అని దేవుడు మాట్లాడక మునిపే బుద్ధి కలిగి జీవించడానికి వాక్యాన్ని అప్లై చేసుకోవాలి. ఇలాంటి వారి బహుగా ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. నెరవేర్పు లేకపోతే ఎంతకాలం అండి, ఎంతకాలం? ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా అనుకోలేదంట. ఒక కామెంట్ రాశాడు, నా తండ్రి ఇంట్లో నాకు కూడా వాటా ఉందని, నాకు కూడా మరలా నా తండ్రి వాటా పంచుతాడని, నాకు కూడా భాగం వస్తుందని ఎప్పుడు కూడా ఆలోచించి ఉన్నాడంట. ఎందుకో తెలుసా? ప్రతిరోజు నేను కూలివాడిగానే చేయాలి, నేను కూలివాడిగానే చేయాలి అనుకునేవాడంట. అదే మన స్వభావం ఏంటంటే తెలుసా? కొంచెం సందు దొరికితే చాలు లోపలికి వెళ్ళిపోతాం, ఇల్లే నాదంటాం కదా. నాకెందుకు హీరో, నాకెందుకు చేయరు అని అంటాం కదా. ఆ చిన్న కుమారుడు బ్రతికనంత కాలం అనుకున్నాడంట, నేను ఇంట్లో కూలివాడిని, నా తండ్రి నన్ను ప్రేమించి చేర్చుకున్నాడు, నేను బ్రతికినంత కాలం కూడా నా తండ్రి ఇంట్లో పనివాడిగానే ఉంటాను. తప్పుడు ఆలోచనలు, వాటాలు పంచుకునే ఆలోచనలు, తండ్రి మీద తిరుగుబాటు చేసే ఆలోచనలు ఇక నేను చేయను, నేను లోబడే జీవిస్తానని తీర్మానం చేసుకుని వాక్యాన్ని అనుసరించి జీవించడం అంటే అది వాక్య నెరవేర్పు లేకపోతే ఎలాగ దేవుని ఆశీర్వాదాలు వస్తాయి? చిన్న మాట చదివించి ముగించేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచన భాగం చదువు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన. దేవునికి స్తోత్రం చెప్పండి. 5వ వచనం కూడా చదవమ్మా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా. చాలు 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 చాలు. మనం ఈరోజు ఆశీర్వాదం గురించి మాట్లాడతాం. బహుగా ఫలించును, బహుగా ఫలించును, బహుగా ఫలించు. ఎవరు బహుగా ఫలించేది? దేవుడిచ్చాడు, బహుగా ఫలించును. అబ్బా, ఈ సంవత్సరం కాయలు ఎరగగాసిని అండి. ఏ కాసిని అంట చెప్పండి మీరే. హల్లెలూయా అంటానికి కూడా ఇష్టపడలేదా? ఎరగగాసిని అంట. అసలు నేను ఇట్లా అనుకోలేదు, ఇంత కాయ ఎంత పంట వచ్చిందని నేను అనుకో. బహుగా ఫలించడం, విస్తారమైన పంట, విస్తారమైన పంట. దేవుడు ఈ పంటను ఇస్తున్నాడు, ఈ ఫలాలను ఇస్తున్నాడు, ఈ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే కండిషన్ ఏంటి? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల. చాలు 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 చాలు. కండిషన్ ఏంటి? ఎవరు ఫలిస్తారు? ఎవరు ఫలిస్తారు? బహుగా ఎవరు ఫలిస్తారంట? దేవుని యందు మీరు, మీ యందు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు యందు ఎవరంట? దేవునిలో మీరు, నీలో దేవుడు. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి. దేవుని యందు మీరు, మీ యందు. అసలు ఆ స్నేహబంధం, ఫ్రెండ్షిప్ చూడండి ఎట్లా ఉందో, ఆ ఫెలోషిప్ చూడండి ఎట్లా ఉందో. దేవుని యందు మీరు, అబ్బా దేవుడు మీకు చోటు ఇచ్చాడు. మీ యందు దేవుడు, మీ హృదయమే, మీ దేహమే దేవుని. ఎంత ఎంత మంచి ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ ఎంత బాగుందో చూడండి. ఇది ఉంటే దేవుడు నీకేది ఇష్టమో అడుగు, నీకేది ఇష్టం అడుగు, దేవుడు దాన్ని ఇస్తానంటున్నాడు. మిమ్మల్ని బహుగా ఫలింపజేస్తాను. ఇది అందరూ కోరుకుంటున్నాం, అందరికి అవసరమే. కానీ చేయాల్సిన పని ఏంటి? దేవుని యందు మీరు, నీ యందు దేవుడు. ఉన్నారా? దేవుల్లో నీవు ఉన్నావా? మొట్టమొదటిది దేవుల్లో మీరు. హల్లెలూయా.
కోప్పడినంటే ఒక మాట చెబుతాను. మీ పక్కన వాళ్ళని మీరు అడగండి, దేవుళ్ళు నువ్వు ఉన్నావా అని ఏలు పెట్టి చూపించండి అంటారా? ధైర్యం ఉందా మనకి? ఉందా? దేవుల్లో ఉన్నావా? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు. నిన్ను టచ్ చేస్తే, నిన్ను తాకితే క్రీస్తు సారూప్యము నీలో కనిపించాలి. వాక్యము నీలో నుంచి దేవుని బిడ్డ ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపించాలి. ఇది దేవుడు కోరుకో. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డావు, బాప్తిస్మం పొందావు, నీళ్ళలో ముంచారు, చచ్చి బ్రతికావు, తిరిగి లేచావు. పాతవన్నీ చచ్చిపోయినాయి, ఇప్పుడు బ్రతుకుతుంది. క్రీస్తు నీలో బ్రతుకుతున్నాడు. యేసు ప్రభు వారిని నీలో అలా చూపించగలుగుతున్నావు. ఇది క్రిస్టియానిటీ. గట్టిగా చెబుతా హల్లెలూయా. నన్ను పౌలు అని పిలుస్తున్నారు, కానీ నేను పౌలు కాదు, జీవించుతున్నది నాలో యేసే. అప్పుడు పౌలు చచ్చిపోయాడు. సౌలు దోషకుడు, హింసకుడు, హానికరుడు. ఆ సౌలు చచ్చిపోయాడు. ఇప్పుడు బ్రతుకుతుంది ఎవరు తెలుసా? యేసు ప్రభు వారిని నాలో ఉన్నాడు. యేసు కొరకు నేను జీవిస్తున్నా, యేసు కొరకు నేను బ్రతుకుతున్నా. సాక్ష్యం, విశ్వాసి యొక్క సాక్ష్యం అలా ఉండాలండి. బాప్తిసం తీసుకున్నావు కానీ ఏ విషయంలో సావాలా? చచ్చారా? నిజంగా చచ్చిన వాళ్ళు చెప్పండి. అయ్యా నేను బాప్తిసం తీసుకున్న తర్వాత చచ్చిపోయానయ్యా, సిలువ వేయబడ్డానయ్యా, ఇక జీవిస్తుంది నాలో యేసయ్యే, నేను కూడా యేసయ్య కొరకే జీవిస్తున్నాను. అది నెక్స్ట్ అది ఫస్ట్ చెబుతా. యేసయ్య నాలో జీవిస్తున్నాడయ్యా, నేను ఆయన కొరకు చనిపోయాను, పాపంలో చనిపోయానయ్యా, ఈ లోకంలో చచ్చిపోయాను, అంతకుముందు నాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను సమాధి చేశానయ్యా అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎవరికి చేతులెత్తరు? ఏమండి, మీలో ఎంతమందికి సబ్సిడీ లోన్లు అవసరం? అప్లై చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సాయంత్రం ఇప్పిస్తాం ఒక్కొక్కరికి 2000 రూపాయల లోన్. అబ్బా దేవునికి స్తోత్రం. ఎవ్వరు అడగనందుకు మీరు ఎంత ఆస్తిపరులు. హల్లెలూయా. ఇక్కడంటే పాస్టర్ గారు టెక్నిక్గా మాట్లాడాడు, కానీ ఇంకో చోట అనుకో ఎంతమంది సబ్సిడీలో రాసుకుని మేము కనపడ పెట్టేటప్పుడు నీకు, మేము కనపడం నీకు ఇట్టేటప్పుడు అంటాం కదా. క్రీస్తు సాక్షిగా పౌలు బ్రతుకుట క్రీస్తు చావైతే ఎడిగి చూద్దా. హల్లెలూయా. క్రిస్టియానిటీ అలా జీవించాలి. ఏంటంటే దేవుడు ఆశీర్వాదాలు చాలా దాచిపెట్టాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నెరవేర్చే చాలా ఆశీర్వాదాలు, ఉన్నతమైన దీవెనలు దేవుడు ఉంచాడు. దేవుని బిడ్డలారా, అయితే దానికి ముందు చిన్న ఇలా చేయండి, ఇలా చేయండి, అది గనక నువ్వు చేయగలిగితే నిన్నెవ్వరు ఆపలేరు ఆయన ఆశీర్వాదానికి. అన్ని ఆశీర్వాదాలు నీ కుటుంబాల్లో దేవుడు నువ్వు అడగక మునిపై నీ అక్కరతలు తీరుస్తాడు. నువ్వేది అడుగుతావో దేవుడు దాన్ని చేస్తాడు. అన్నాకు చేయలేదండి? అన్నాకు చేయలేదా? ఏది అడిగాడో దేవుడు దానిని చేశాడు. సొలొమోను ఏది అడిగాడో దేవుడు దాన్ని చేశాడండి. ప్రభువా, ఈ నీ మందిరంలోకి వచ్చి ఎవరైనా చేతులెత్తి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనలకు సమాధానం దయచే ప్రభు అంటే దేవుడు ఆమేనన్నాడు. దేవునికి స్తోత్రం. చేస్తాను సొలొమోను. నీ ప్రతి అంశాన్ని కూడా దేవుడు నెరవేరుస్తాడు. మనం చెప్పుకున్న కొన్ని భాగాలు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం, ఆయన వాక్యాన్ని దేవుని బిడ్డలారా దేవారాత్రము ధ్యానించి వాక్యానుసారంగా జీవించడం, లోకంలో ఉన్న వాటికి స్వస్తి చెప్పడం, దేవుని నీలో జీవింపజేస్తే ఇలాంటి చిన్న చిన్న కండిషన్స్ అవి చాలా భారంతో కూడిని కాదు. యేసు ప్రభు వారిని లక్షలు కానుకలు అడగట్లేదు. దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించమని ప్రభు మాట్లాడు. ఇలా జీవిస్తే మీరు బహుగా ఫలిస్తారు. తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు, దీర్ఘాయుష్మంతులు అవుతారు, మేలు కలుగుతుంది. మీరు ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో మీ కుటుంబాలు, మీ పిల్లల తరాలు దీవించబడతాయి. కనుక ఏం చేద్దాం? దేవుని మాటను నమ్మండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన ఏ కండిషన్ అయితే పెట్టాడో వాటిని నెరవేర్చడానికి జీవితాన్ని ప్రభువు కొరకు అర్పించండి. దేవుడు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు అందరికీ దయచేయండి గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
విత్తబడిన నీ మాటలు ప్రతి వాని జీవితంలో నాటింపు. ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచాం, కానీ వాటిని పొందుకోలేకపోవడానికి గల కారణం వాక్యాన్ని త్రోసివేయడమే, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటమే, వాక్యాన్ని నెరవేర్చకుండా నాయన ఆశీర్వాదం పొందలేకపోతున్నామని ఈ రాత్రి నీ బిడ్డలందరూ గ్రహించుటకు సహాయించు. ఈ పగటి వేళ నీ వాక్యాన్ని వినిన పిల్లలు ప్రభువా బుద్ధి తెచ్చుకొని, బుద్ధి కలిగి నీ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించి నువ్వు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును పొందుకొని వర్ధిల్లుటకు సహాయం చేయమని, వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలభరితం చేయమని ఆయన లోక సంబంధమైన వాటికి సమయాన్ని ఇవ్వక ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దివారాత్రులు దాన్ని ధ్యానం చేసి వెంబడించి నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం దయచేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.